హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతమంది వీడియోలో డూ, డస్, డిడ్లను ఎలా వాడాలి అనేటువంటిది నేర్చుకున్నాము. ప్రశ్నించడానికి కానీ లేదు కాదని చెప్పే సందర్భంలో డూ, డస్, డిడ్ వాడతామని తెలుసుకున్నాను. డూ ఐ, వి, యూ దేలతో వాడాలి. డస్ను హీ, షీ ఇట్లతో వాడాలి. అలాగే పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు డిడ్ను అన్ని పర్సన్స్తో వాడతామని చెప్పాను. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. అదంతా నోట్స్ మీకు ఒక థియరీలాగా ఉపయోగపడుతుంది. అది బాగా గుర్తుంచుకుంటే మీరు బాగా అర్థం చేసుకొని దాన్ని ఈజీగా సులభంగా వాక్యాలు మీరు ఓన్గా నిర్మించవచ్చు, ఓన్గా మాట్లాడవచ్చు. అదేవిధంగా మీరు ఆ మాట్లాడాలని సులభంగా, త్వరగా, ధారాళంగా మీరు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ డూ డస్లతో ఇప్పుడు నేను సంభాషణ కన్వర్జేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో నేను రెండు కన్వర్జేషన్ చేశాను. డూ, డస్, డిడ్ల పైన ఎలా వాడాలి మనం మాట్లాడేటప్పుడు, చిన్న చిన్న వాక్యాలు, చిన్న కన్వర్జేషన్ ఎలా మొదలు పెట్టాలి. దట్స్ కాల్డ్ స్మాల్ టాక్, చిన్న మాట్లాడడం, ఎలా ఇనిషియేషన్ ఎలా చేయాలి. ఇక్కడ నేను 2 కన్వర్జేషన్స్ చేశాను. ఒకటి ఫస్ట్దేమో మదర్ అండ్ డాటర్ మధ్యలో, తల్లి కూతుళ్ళ మధ్యలో. రెండవది తల్లి కొడుకు మధ్యలో, రెండవ కన్వర్జేషను. ఈ 2 కన్వర్జేషన్స్లో మీకు డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, డిడ్ ఎప్పుడు వాడాలి ఈజీగా అర్థమవుతుంది. మీరు కొంచెం అర్థం చేసుకుంటే, అందుకే చిన్న వాక్యాలు కొన్నే ఇచ్చాను, 5-6 వాక్యాలు ప్రతిదీ కూడాను. మీరు ఈజీగా అర్థం చేసుకుంటారని నేను జస్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా మీకు. ఇప్పుడు ఫస్ట్ మనకేంటంటే మదర్ అండ్ డాటర్ మధ్య మొదటి కన్వర్జేషన్, మొదటి సంభాషణ. అది టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నాం మనం, ఆ సబ్జెక్ట్ వచ్చేసి కాలేజ్ వెళ్ళడం గురించి. అయితే ఇక్కడ మదర్ డాటర్ని అడుగుతుంది, కాలేజ్ వెళ్తావా ఈరోజు లేదా అని ఒక విషయాన్ని తెలుసుకుంటుంది డాటర్తోని. అయితే డాటర్ ఎలా చెప్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు. ఈ చిన్న సంభాషణ మీరు గమనిస్తే మీరు పెద్ద కూడా ఈజీగా సులభంగా ముందు మాట్లాడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎవరితోనైనా భయం లేకుండా ధారాళంగా చెప్పేయవచ్చు. ఫస్ట్ మదర్ అడుగుతుంది, దివ్య డూ యూ గో టు కాలేజ్ టుడే, ఈరోజు కాలేజ్కి వెళ్తావా. డూ అనేది ఒక పని, గో అనేది ఒక పని కాబట్టి డూతో మొదలు పెట్టాము. డూ యూ గో టు కాలేజ్ టుడే. డాటర్ని అడుగుతుంది ఆమె వాళ్ళ బిడ్డని, నువ్వు ఈరోజు కాలేజ్కి వెళ్తావా. డూ యూ గో టు కాలేజ్ టుడే అంటే డాటర్ అంటుంది, ఐ డు నాట్ గో టు కాలేజ్ టుడే. అంటే లేదు కాదు అని చెప్పే సందర్భంలో కూడా డూ వాడాలని చెప్పాను. అందుకే ఆ అమ్మాయి ఏమంటుంది, డాటరు, ఐ డు నాట్ గో టు కాలేజ్ టుడే, నేను ఈరోజు కాలేజ్ వెళ్ళను అని అంటుంది ఆ అమ్మాయి. తర్వాత మళ్ళీ మదర్ అంటుంది, హ్యావ్ యూ హాలిడే టుడే, నీకు ఈరోజు హాలిడే ఉందా అని వాళ్ళ బిడ్డని అడుగుతుంది. ఎవరు, వాళ్ళ మదర్. ఈరోజు నీకు హాలిడే ఉందా అని. అంటే డాక్టర్ ఏముంటుంది, ఎస్ ఐ హ్యావ్ ఏ హాలిడే టుడే, అవును నాకు హాలిడే ఉంది అని డాక్టర్ చెప్తుంది అనమాట వాళ్ళ మదర్కి. అయితే మళ్ళీ మదర్ అడుగుతుంది వాళ్ళ డాక్టర్ని ఏమని, డస్ యువర్ బ్రదర్ హ్యావ్ ఏ హాలిడే టుడే. డస్ యువర్ బ్రదర్, మీ బ్రదర్ అంటే హీ అవుతుంది, అతను యువర్ బ్రదర్. అందుకని హీ షీట్తో డస్ వాడతాము. అలాగే ఇక్కడ మనం డస్ వాడాలి యువర్ బ్రదర్ అన్నప్పుడు. అందుకే డస్ యువర్ బ్రదర్ హ్యావ్ ఏ హాలిడే టుడే, ఈరోజు మీ బ్రదర్కు హాలిడే ఉందా అంటే వాళ్ళ డాక్టర్ అంటుంది, ఎస్ మామ్ హీ టు హ్యాస్ హాలిడే టుడే, అతను కూడా ఈరోజు హాలిడే ఉంది. హీ టు హ్యాస్ హాలిడే టుడే. హీ షీట్లతో హ్యాస్ వాడతాం. ఓకే, అందుకే ఇక్కడ వాళ్ళ బ్రదర్ అంటే హీ కాబట్టి, అతను కాబట్టి హ్యాస్ అన్నాం, హీ హ్యాస్ ఏ హాలిడే టుడే. ఇలాగా మన ఫస్ట్ కన్వర్జేషన్ కొంచెం మంచిగా మీరు అర్థం చేసుకుంటే చిన్న వాక్యాలతో ఎలా మొదలు పెట్టవచ్చు, ఎలా తప్పులు లేకుండా మాట్లాడవచ్చు. నేను ఇచ్చిన నోట్స్, ఇంతమంది ఇచ్చిన వీడియోస్లో చెప్పిన నోట్స్ అంతా మీరు బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని మంచిగా సులభ పద్ధతిలో వాక్యాలను చిన్న మీరు నిర్మించుకోవచ్చు. మీరు చిన్న వాక్యాలు మొదలు పెట్టవచ్చు. మొదలెడితే ఏ భయం లేకుండా, ఏ హెసిటేషన్, సందేహం లేకుండా మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ కన్వర్జేషన్కి వెళ్దాం, రెండో సంభాషణ. ఈ సంభాషణ ఎవరి మధ్యలో, రెండవది మదర్ మరియు సన్ మధ్య, తల్లి కొడుకుల మధ్య సంభాషణ అనమాట. ఇది దేని గురించి సంభాషణ ఇక్కడ, ఇది లంచ్. వాళ్ళ మదర్ని అడుగుతాడు ఇతను, లంచ్ అయిందా అని, లంచ్ తయారు చేసావా అని. అప్పుడు మదర్ చెప్తుంది, అవును లంచ్ చేశానని. వాళ్ళిద్దరి మధ్య ఎలా సంభాషణ జరుగుతుంది. చిన్న టాపిక్ అనమాట ఇది, లంచ్ గురించి. మీరు జస్ట్ చూడండి, ఇది మీరు చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎలా మొదలు పెట్టాలి చూడండి టాపిక్ అనేది. చిన్నగా అబ్బాయి అడుగుతున్నాడు, వాళ్ళ సన్ అడుగుతున్నాడు వాళ్ళ మదర్ని, మామ్ డిడ్ యూ ప్రిపేర్ లంచ్, అమ్మ నువ్వు లంచ్ చేసావా. చేయడం అనేది ఒక పని, ప్రిపేర్ అనేది, అందుకనే డిడ్ వాడాము. మమ్ డిడ్ యూ ప్రిపేర్ లంచ్, నువ్వు లంచ్ చేసావా, జరిగిపోయింది కాబట్టి డిడ్ యూ ప్రిపేర్ లంచ్. డూ యూ ప్రిపేర్ లంచ్ అంటే లంచ్ చేస్తావా అని.
ఇక్కడేంటి చేశావా అని అడుగుతున్నాడు అతను, అందుకని డిడ్ వాడాము. డిడ్ యూ ప్రిపేర్ లంచ్, ఇక్కడ వర్బ్ మొదటి ఫామ్ వాడాము. ప్రిపేర్ లంచ్ ఫామ్ ఏంటి, ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్. కానీ ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి వర్బ్ మొదటి ఫామ్ వాడాలి, అది రూల్ అనమాట. అందుకే మదర్ని అడిగాడు, మా డిడ్ యూ ప్రిపేర్ లంచ్, మీరు లంచ్ చేశారా అంటే మదర్ అంటుంది ఎస్ ఐ ప్రిపేర్డ్ లంచ్, అవును నేను లంచ్ చేశాను. జరిగిపోయింది కాబట్టి ఆ పని జరిగిపోయింది అని వర్బ్ రెండో ఫామ్తో చెప్తున్నామే, ప్రిపేర్డ్ అంటుంది. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అవ్వండి, డిడ్ యూ ప్రిపేర్ లంచ్ అని. ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్. ఫస్ట్ వాక్యంలో ఇక్కడ సన్తో అడిగినప్పుడు సన్ అడుగుతున్నాడు కాబట్టి డిడ్తో అడుగుతున్నాడు కాబట్టి వర్బ్ మొదటి ఫామ్ వాడాము. ఇక్కడ ఏమైనా లంచ్ చేశాను జరిగిపోయింది దాని గురించి చెప్తుంది. ఇందులో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా జరిగిపోయిన పనిని వర్బ్ యొక్క రెండో ఫామ్తో వాడాలి, V2తో. అందుకే ఇది ఎస్ ఐ ప్రిపేర్డ్ లంచ్, అవును నేను లంచ్ చేశాను అని వాళ్ళ మదర్ అంటుంది. అప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళ మదర్ ఇంకోటి అడుగుతుంది, ఇంకో మాట అడుగుతుంది. ఏమంటుంది, డూ యూ ఈట్ నౌ, ఇప్పుడు నువ్వు తింటావా, ఇప్పటి గురించి అడుగుతుంది నువ్వు తింటావా అని. అందుకనే డూ యూ ఈట్ నౌ, ఇప్పుడు నువ్వు తింటావా, వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది ఈట్తో. తర్వాత సన్ ఏమంటాడు అప్పుడు, ఎస్ ఐ ఈట్ నౌ మామ్, అవునమ్మా నేను ఇప్పుడు తింటాను అని అబ్బాయి అంటాడు. ఎవరితోని, వాళ్ళ మదర్తోని. ఈట్ అనేది కూడా ఇక్కడ ఫస్ట్ ఫామ్ వాడాను, ఐ ఈట్ నౌ. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళ బ్రదరే అడుగుతున్నాడు వాళ్ళ మదర్ని, సన్ అడుగుతున్నాడు తల్లిని, ఏమని, డస్ సిస్టర్ ఈట్ నౌ, అక్క ఇప్పుడు తింటుందా అని అడుగుతున్నాడు. ఎవరిని, వాళ్ళ మదర్ని. మదర్ అంటుంది షీ ఈట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆమె కొద్దిసేపటి తర్వాత తింటుంది అని చెప్తుంది అనమాట. ఇది సంభాషణ, రెండవ సంభాషణ తల్లి కొడుకుల మధ్య, మదర్ అండ్ సన్. ఫస్ట్ కన్వర్జేషన్ వచ్చేసి మదర్ అండ్ డాటర్ మధ్యలో, రెండో కన్వర్జేషన్ వచ్చేసి మదర్ సన్ మధ్యలో. మొదటిది టాపిక్ వచ్చేసి కాలేజీలో వెళ్ళజాడం గురించి, రెండోది వచ్చేసి టాపిక్ మనకు ఇక్కడ లంచ్ గురించి అని మనం ఈ టాపిక్స్ మనం ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. ఈ రెండు కనుక మీరు ప్రాక్టీస్ చేసి బాగా అర్థం చేసుకుంటే చిన్న చిన్న వాక్యాలు కూడా ఎలా మొదలు పెట్టవచ్చు, మీరు భయం లేకుండా ఎలా మాట్లాడవచ్చు అనేది సులభంగా అర్థమవుతుంది. అందుకనే రెండు సంభాషణలో ఈజీగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.